ఆ పాయింట్ ఇప్పుడు వద్దు. కానీ ఇక్కడ నేను నా పిల్లలు అని చెప్పిన ఆ క్యారెక్టర్, ఆ ఎంటిటీ ఎవరో ప్రూవ్ చేయడానికి హీబ్రూ 2nd చాప్టర్లోకి వెళ్ళాను. నేను నా పిల్లలు అన్నాడుగా, అలా చెబుతున్నవాడు యెషయా కాదు, యేసు ప్రభువే. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ ఈ స్పీకింగ్ త్రూ ప్రాఫెట్ ఐజయా. నేను నా పిల్లలు. ఇంతకు ఈ పిల్లలు, ఈయన కానీ ఈయన పిల్లలు కానీ ఎందుకు సీయోను కొండ మీద ఉన్నారు? ఎందుకున్నారంటే ఒక విచిత్రం. దేవుడు చేసిన మహత్కార్యములుగా, సూచక క్రియలుగా వీరున్నారు. ఇప్పుడు ఒక తిరకాసి చెప్పి ముగించేస్తా. రోజంతా ధ్యానం చేసుకోండి. మహత్కార్యాలు, సూచక్రియలు అంటే మనకు చాలా ఇష్టం. మహత్కార్యములు, సూచక్రియలు నేను చేస్తే బాగుండని ఆశించని సేవకుడు ఉండడు. మహత్కార్యములు, సూచక్రియలు రెండు రకాలు. క్రియారూపకమైన మహత్కార్యములు, సూచక్రియలు ఒక రకము, వ్యక్తి రూపకమైన మహత్కార్యములు, సూచక క్రియలు రెండవ రకం. ఒక గ్రేటెస్ట్ ఐరనీ చెబుతున్నా వినండి. ఐ థింక్ నో అదర్ ప్రీచర్ మే హ్యావ్ సెడ్ దిస్ సో ఫార్ ఇన్ ద చర్చ్ హిస్టరీ. God is making me speak this at this moment. దేవుడు చేసే సూచక క్రియలు రెండు రకాలు. ఒకటి క్రియారూపకమైనవి, రెండవది వ్యక్తి రూపకమైన సూచక క్రియలు, మహత్కార్యములు. ఇప్పుడు చెప్తున్నా ఒక యూనిక్ స్టేట్మెంట్. క్రియారూపకమైన సూచక క్రియలు జరిగినప్పుడు వ్యక్తి రూపక సూచక క్రియలు జరగవు. వ్యక్తి రూపకమైన సూచక క్రియలు, మహత్కార్యములు వ్యక్తి రూపములో ఉండే మిరాకిల్స్. ద మిరాకిల్స్ పర్సానిఫైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఈ మనుషులే ఒక అద్భుతం అన్నటువంటి ఆ అద్భుతాలు ఉండాలంటే దేవుడు క్రియారూపకమైన సూచక్రియలు చేయకుండా ఉంటేనే వీళ్ళు తయారవుతారు. ద గ్రేటెస్ట్ ఐరనీ అన్నానుగా, అందుకే చాలా విచిత్రం. బుర్ర గిర్రం తిరిగిపోతుంది అసలు. దేవుడు బైబిల్ నిండా కనబడుతున్నాడు అద్భుతములు చేసే దేవుడుగా కదా. బైబిల్ నిండా దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు. ఇశ్రాయేలు జనాంగ చరిత్ర మొత్తం అద్భుతాలే. అసలు ఆ ఇశ్రాయేలు జనాంగమే ఒక అద్భుతం, వాళ్ళ పుట్టుకే ఒక అద్భుతం, ఇప్పటిదాకా సర్వైవలే ఒక అద్భుతం, ఆ జాతి పునరుద్ధానమే ఒక అద్భుతం. తర్వాత యేసు ప్రభువారు ఆయన అవతరించాక ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. అపోస్తలులు ఎన్నో అద్భుతాలు చేశారు. మృతులను సైతం సజీవులుగా చేశారు. కుంటి, గ్రుడ్డి, మూగ, చెవిటి వారిని, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, పక్షవాయువు గల వారిని ఆయన స్వస్థపరిచాడు. ఎన్నెన్నో మహత్కార్యాలు చేసిన వాడు దేవుడు. ఇది చదివి 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 మనమేం ఎక్స్పెక్ట్ చేస్తామంటే సమస్య వచ్చినప్పుడల్లా ఒక అద్భుతం జరగాలి, రోగం వచ్చినప్పుడల్లా ఒక స్వస్థత జరగాలి, బాధ కలిగినప్పుడల్లా ఒక పరిష్కారం జరగాలి. గాడ్ మస్ట్ డైరెక్ట్లీ అండ్ ఇమ్మీడియట్లీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సమస్య రాగానే దేవుడు జోక్యం చేసుకోవాలి అని మన పసితనపు ఆలోచనలు, మన పసి మనసు చేసే ఆలోచన, ఆశించే ఆశలవి. మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ప్రభువా లాజరుని లేపినావు తండ్రి, నిశ్చితమైతే లేపగలవు, యేసునామములో వీడిని లేపండి లేపండి అని ప్రార్థన చేస్తాం. అవునండి, చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని లాజర్లాగా లేపుతూ ఉంటే ఈ లోకం ఏమైపోవాలి?
మరణం అనేది వచ్చినప్పుడు ఎవరికి దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు వస్తుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతారు, నిద్రలాగా వస్తుంది, వెళ్ళిపోతారు, మహిమలోకంలోకి వెళ్ళిపోతారు. మరణం అనేది కూడా మానవ లోకంలో, మానవ కుటుంబ చరిత్రలో, మానవ జీవిత అనుభవాలలో అది కూడా ఒక భాగమే. పుట్టుక, పెళ్ళి, బాప్తిస్మము, రక్షణ, ఇవన్నీ మన గ్రాడ్యుయేషన్, ఉద్యోగంలో చేరడం, ఇవన్నీ ఎలాగ మన జీవితంలో ఘట్టాలు, ఆ మరణం కూడా ఒక ఘట్టం. అనవసరంగా భయపడకండి. ఎందుకో ఒక విషయం చెప్పాలనిపించింది. స్లైట్లీ ఆఫ్ ద ట్రాక్ అనుకోవచ్చు, కానీ ట్రాక్లోనే ఉంటాను. మళ్ళీ ఒక మాట గమనించాలి. మరణము అంటే నీకు భయం వేస్తుంది. చచ్చిపోతానేమో అని భయం, చచ్చిపోతానేమో అని భయం. కొంతమందికి పీడకలలు వస్తూ ఉన్నాయి, చచ్చిపోయినట్టు, భర్త చచ్చిపోయినట్టు, పిల్లలు చనిపోయినట్టు, భార్య చచ్చిపోయినట్టు. ఆ పీడకలలు చూసి భయం 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 భయంగా బ్రతుకుతూ ఉన్నారు. నేను ఒక విషయం చెబుతున్నాను. సాతానుకు నిన్ను చంపగలిగిన శక్తే గనక ఒకవేళ ఉంటే వాడు నీకు కలలు చూపించి టైం వేస్ట్ చేసుకోడు. బాగా విని అర్థం చేసుకోండి, అచ్చ తెలుగులో చెప్తున్నాను. నిన్ను చంపగలిగే శక్తి, అధికారం సైతానుకుంటే వాడు కలలు చూపించి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాడంటే డైరెక్ట్గా పిసికేసి పీకన్నులు మేస్తాడు. తల్లో పేను తీసావు, దీన్ని కుక్కి చంపాలి. డైరెక్ట్ కుక్కుతావా, లేకుంటే ఓ పేను నిన్ను కుక్కుతా, నేను కుక్కుతా, నేను కుక్కుతా, నేను చంపుతా, నేను చంపుతా అంటుంటాడు. ఇంట్లోకి ఎలకొచ్చింది, బట్టలన్నీ కొరికి పాడు చేస్తుంది, కర్ర పట్టుకొని వెంటాడతావు. ఆఖరికి దాని దగ్గర ఓ ఎలక, నేను చంపుతా, నేను చంపుతా, నేను చంపుతా అని వెంటబడతావు. నువ్వు అసలు దాన్ని చంపటంలో బిజీగా ఉంటావు తప్ప చంపుతా 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 నన్ను అలాగంటే కనుక నువ్వు మెంటలే. దోమ ఇక్కడ కుడుతుంది, అలాగంటే పోయేదానికి ఓ దోమ నీకు ఎంత అన్యాయమే. నేను కష్టపడి రకరకాల మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని నేను బ్లడ్ డెవలప్ చేసుకుంటే, ఈ కరోనా వచ్చిన ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి, బ్లడ్ డెవలప్ చేసుకోవాలి, ఎంత కష్టపడి నేను ఖర్జూరాలు గిజ్జూరాలని తింటుంటే నువ్వేమిటే తీరగా నా రక్తాన్ని తాగేస్తున్నావు. నీకు ఇది న్యాయమా, ఇది ధర్మమా? నీకు అసలు మనస్సాక్షి ఉందంటే నిన్ను చంపుతా చూడు, చంపుతా చూడు, చంపుతా అంటానేంటి? అది కొడుతుంది అనిపిస్తే అలా కొట్టేస్తానంతే. నీవు సైతానుకు న్యూసెన్స్గా తయారైనప్పుడు నిన్ను చంపే అధికారం సైతానుకుంటే అలా కొట్టేస్తాడు, దోమను కొట్టినట్టు. ఊరికే కలలు చూపించి ఏళ్ల తరబడి భయపెట్టి భయపెట్టి భయపెట్టి, వాడంత పిచ్చోడేం కాదు. చంపగలిగిన ఎలకన్ను వదలవు, చంపగలిగిన దోమను నల్లిని ఏది వదలవు, తల్లో పేరును వదలవు. చంపగలిగితే చంపేస్తావు. శక్తి నీకుంటే చంపాలనుకున్న ప్రాణిని క్షణం ఆలస్యం చేయకుండా చంపేస్తాం. మరి వాడెందుకు ఆలస్యం చేస్తాడు? చంపగలిగే శక్తి వాడుకుంటే నీతో వాడు ముచ్చట్లాడి టైం వేస్ట్ చేసుకోడు. దిస్ ఫెలో ఇస్ అ థ్రెట్ ఫర్ మీ, దిస్ ఫెలో ఇస్ అ న్యూసెన్స్, ఖతం కరో ఇసుకో అని వాడు ఆర్డర్ ఇష్యూ చేస్తాడు. వాని కింద కోట్ల సైతాన్లు, కోట్ల పడిపోయింది దేవదూతలు, కోట్లు అండి, కోట్లు, లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు 10 మంది 4 వచ్చేస్తారు. నువ్వు ఎప్పుడు నిద్రపోయినప్పుడు ఎప్పుడో ఒకసారి పీకలాగా పిసికేసి వెళ్ళిపోతావు. అంతేగాని నీకు సంవత్సరాల తరబడి పీడకలలు చచ్చిపోయినట్టు కళ చచ్చిపోయి ఎందుకు? ఎవరికి అవసరమండి కళ? దానివల్ల ప్రయోజనం ఏంటి? నేను భయపెట్టడం, నీకు మనశ్శాంతి లేకుండా చేయడం తప్ప. నాకు తెలిసి కొంతమంది నాకు చెప్తారు, నిద్రపోవాలంటే భయంగా ఉందండి, నిద్రపోతే చచ్చిపోయినట్టు కళ వస్తుంది, చచ్చిపోయినట్టు కళ వస్తుంది. కలే కదా, నిజంగా చావలేదు కాదండి, కళ భయం వేస్తుంది, భయం వేస్తుంది.
నేను అడిగాను, నీకు ఈ కళ రాబట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 7 సంవత్సరాలు అయిందన్నాడు ఒక ఆయన. 7 ఏళ్ళు బట్టి ఏం కళ వచ్చింది బాబు? చచ్చిపోయినట్టు కళ. ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? కనీసం ఒక 300 సార్లైనా వచ్చి ఉంటుందండి. 7 సంవత్సరాల నుండి కనీసం 300 సార్లు చచ్చిపోయినట్టు కళ వచ్చింది కదా, ఒక్కసారైనా చచ్చిపోయావు నువ్వు? You dreamt that you died 300 times, but you did not even die even once. అయినా అవునండి, మరి చచ్చిపోలేదు. అవును, చచ్చిపోతే నువ్వు నా ముందుకు ఎందుకు వస్తావు? ఆ ధనవంతుడి పక్కనో లేకపోతే లాజరు పక్కనో ఈ 2 ప్లేసెస్లో ఉంటావు. అవును, నీకు 50ఓసారి 60ఓసారి అయినాక ధైర్యం రావాలి. ఒట్టిగా కలే వస్తుంది, కానీ మనం చచ్చిపోవడం మాత్రం జరగలేదు. ఒక ఆయనకంట కాలేజీలో చదువుకున్నప్పుడు మొదలైందంట చచ్చిపోయిన పీడకల. చచ్చిపోయినట్టు వచ్చే పీడకల కాలేజీలో చదువుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చిందట. ఇప్పుడు 50 ఏళ్ళ వయసు వచ్చింది. ఈ లోపల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, ఉద్యోగం వచ్చింది, ఆ కళ మాత్రం వస్తూనే ఉంది రోజు తప్పి రోజు. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, పిల్లలు పెళ్ళికి ఎదిగారు, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది, రోజు తప్పి రోజు కళ వస్తూనే ఉంది. ఇదేమి తమాషా అండి? ఏం తమాషా ఇది? చచ్చినట్టు కళ వస్తూ ఉంటుంది కానీ చచ్చిపోడా? మరి నువ్వెందుకు దాన్ని పట్టించుకుంటావు? సైతాను నిన్ను చంపలేడు, వాడిని చంపలేడు. నాకు 5 ఏళ్ల ప్రాయం ఉన్నప్పటి నుంచి నన్ను చంపాలని వాడు ట్రై చేస్తున్నాడండి. ఎన్నేళ్ళు వచ్చింది? వాడు ఏం చేశాడు? నిన్ను బాధ పెట్టగలడు, భయపెట్టగలడు, నిన్ను అయోమయంలో గందరగోళంలో పడేసి ఆందోళనలో నిన్ను పడేయగలడు. అంతే వాడు చేసేది. అంతకంటే వాడు చేసేది ఏమీ లేదు. చచ్చిపోతానేమో అని భయపడుతున్న వాళ్ళందరికీ శుభవార్త. చచ్చిపోతాను అనే పీడకలలు వస్తున్న వాళ్ళందరికీ శుభవార్త. పీడకలలు కంటున్న వాళ్లకు శుభవార్త. పీడకలల అర్థం ఏంటంటే సైతాను చేతగానోడని అర్థం. పీడకలల అర్థం ఏంటంటే సాతాను నీకు కీడు చేయలేడు అని అర్థం. పీడకలలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నీకు కీడు చేసే శక్తి సాతానుకు లేదు అని అర్థం. వాడికి ఏమన్నా చేయడం చేతనవుతే క్షణం ఆలస్యం చేయడు. ఫినిషింగ్ అంటే వాడికి ఇంకా 100,000 కోట్ల లోకాల్లో ఉంది వ్యవహారం. ఇది ఒకటే కాదు. నిన్ను ఒక్కడిని పట్టుకొని ఊరికి నీ కళ చూపించి భయపెట్టి నీతో ఆడుకుంటాడు ఏంటి వాడు? వాడికి అంత టైం లేదు. తనకు సమయము కొంచెమే అని వాడికి తెలుసు. ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగమే చేసుకుంటాడు. చంపగలిగిన వాళ్ళందరినీ చంపేస్తాడు, చంపలేని వాళ్ళను కనీసం భయపెట్టన్న వదలను రా అంటాడు. అది పీడకలలంటే. ప్రియులారా,